హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు టేస్టీగా పాలకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో నేను ఇలాగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, చూడండి. సో నీట్గా వాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు మనము దీంట్లోకి వాష్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. ఈ గ్రీన్ చిల్లీ అనేది మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో ఎక్కువ కారం తినలేరు. సో నేను ఇలాగా 4 వేస్తున్నాను. దీంట్లోకి మనము వేసే టొమాటో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాంటిటీని బట్టి మనం టొమాటో వేసుకోవాలి. సో ఈ టొమాటోతోనే మనకి టేస్ట్ కూడా మనకి మంచిగా వస్తుంది. సో తక్కువ టొమాటో వేస్తే మనకు అంత టేస్ట్ రాదు, కరెక్ట్గా వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఈ క్వాంటిటీలోకి ఇలా ఈ సైజు టొమాటోలు ఇలాగ 2 తీసుకోవాలండి. అలాగే నేను దీంట్లోకి పాలకూర వేస్తున్నాను, క్వాంటిటీ వేస్తున్నానండి. ఇప్పుడు చింతపండు అండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలోకి 2 టొమాటోలు వేసాను కదా. సో ఇంకా ఇంత చింతపండు వేస్తే చాలండి, మరి ఎక్కువ వేయదని, తక్కువ కూడా వేయద్దు. సో ఈ క్వాంటిటీలో వేయండి. వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా పైన విజిల్ నుంచి వాటర్ బయటికి రాకుండా ఉంటుందండి. మనం దీంట్లోకి సరిపడా వాటర్ వేసేసుకున్నాను. ఇలాగా మనము వాటర్ వేసుకోవాలండి. అట్లీస్ట్ మనం వేసుకున్న పప్పుకి ఒక 3 times మినిమం ఉండాలండి వాటరు. నాకు ఈ కుక్కర్లో అయితే ఒక 6-7 విజిల్స్ రావాలండి. మీకు ఈజీగా బాయిల్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మనకు విజిల్ వచ్చినప్పుడు ఆ ఎయిర్ బయటకు వస్తుంది కదండి, మనకు ఆ స్మెల్ వస్తుంది కదా. మీరు ఆ స్మెల్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు లోపల పప్పు బాయిల్ అయింటుందా లేదా అనేసి. ఇప్పుడు పప్పు చక్కగా బాయిల్ అయిపోయిందండి, చూడండి. మరి మెత్తగా కూడా స్మాష్ అవ్వలేదు, బట్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న వాటర్ అన్నిటిని వేరే బౌల్లోకి డ్రైన్ అవుట్ చేసుకున్నామండి. సో ఇలాగ మనము స్లోగా మొత్తం అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. సో ఇలాగ ఆల్మోస్ట్ కళ్ళు ఉప్పు వేస్తానండి. ముందు ఎప్పుడు నేను ఉప్పు వేయలేదు కదా పప్పును బాయిల్ చేసేటప్పుడు అలాగా. సో ఇప్పుడు నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి. సో ఈ క్వాంటిటీలో వేసుకోవాలి, ఈ మెజర్మెంట్కి. ఇప్పుడు మనము ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని దీన్ని మొత్తం స్మాష్ చేసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ చిల్లీ ఉంది కదండి. సో మీరు ఫస్ట్ దాన్ని ఇట్లా స్మాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పప్పు స్మాష్ అయిపోతే మీకు గ్రీన్ చిల్లీ అంత స్మాష్ అవ్వదు. సో ఫస్ట్ గ్రీన్ చిల్లీ పైన ప్రెస్ చేసి ఫస్ట్ దాన్ని స్మాష్ చేసుకోండి. మనకు పప్పు మొత్తం మెత్తగా స్మాష్ అయినప్పుడు డ్రైన్ అవుట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ మనకు పప్పు ఎంత థిక్నెస్ కావాలో అంత వేసుకోండి. రిమైనింగ్ కావాలంటే పిల్లలకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మన తాలింపుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. సో ఇక్కడ నేను పోపు దినుసులు తీసుకున్నాను, కరివేపాకు అండ్ ఈ డ్రై రెడ్ చిల్లీ, కొన్ని క్రష్డ్ గార్లిక్ తీసుకోవాలండి. నేను ఆనియన్స్ అయితే ఇలానే కట్ చేసుకుంటానండి. సో ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసి మళ్ళీ పప్పులో వేసినప్పుడు ఎందుకు పప్పుతో ఈ ఆనియన్స్ చాలా ఈజీగా మిక్స్ అవుతాయి అనిపిస్తుంది. సో నేను అందుకే ఇలానే కట్ చేసుకుంటాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి దీంట్లో వేసేద్దాము. మనము ఈ పోపుని, ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పప్పు టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒక టిప్ అండి. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఈ పోపుని పప్పులో వేసేసుకున్నామండి. సో ఇలాగా పప్పులో వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ వేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మెయిన్ టిప్, పప్పు టేస్టీగా రావాలంటే ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక బాయిల్ అయ్యేంత వరకు మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఈ పప్పుని బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్లో ఉన్న అంత టేస్ట్, అంత పోపులో ఉన్న టేస్ట్ పప్పులోకి పట్టేసి మనకు పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టేసి మనకి ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం ఇలాగ బాయిల్ చేసుకోవాలి. సరే కదండి, ఇలాగ మనకు ఇట్లా బాయిల్ వచ్చినప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకోవచ్చండి. టేస్టీ పప్పు రెడీ అయిపోయిందండి విత్ పాలకూర. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.